ఒక మూవీ రిలీజ్ అయింది బేస్డ్ ఆన్ చికెన్ తినడం మీద. చికెన్ తినడం మీద మూవీయా? రాజశేఖర్ గారు ఈ మూవీ తీయడం కోసం స్ట్రగుల్ అయిన ఫేస్ ఎక్కడ, ఎప్పుడు? స్ట్రగుల్ అయిన ఫేస్ అంటే ఇంకా అది రోజు ఉంటుందండి. చికెన్ ఫ్యానా మీరు? అందరూ చికెన్ ఫ్యాన్స్. ఇండస్ట్రీ మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇండస్ట్రీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మీరు పెద్ద డైరెక్టర్ అయిపోతే ఇండస్ట్రీకి మీరు ఇలా ఉండాలనుకుంటారు కదా. కొన్ని కోట్లు పెడితే గానీ సినిమా క్వాలిటీ రాదు, జనాలు చూడరు అనే ఈ టైమింగ్స్లో అదే మనల్ని ఆపుకోవడం అంతే. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ మౌనిక. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నాకు బాగా చికెన్ తినాలనిపించిందండి. అదేంటి చికెన్ తినాలనిపించడం అంటారా? నేచర్ ఎక్కడో దగ్గర ఏదో ఒక టైంలో కనెక్ట్ చేస్తుంది అంటారు కదా. సో అలానే ఒక మూవీ రిలీజ్ అయింది బేస్డ్ ఆన్ చికెన్ తినడం మీద. చికెన్ తినడం మీద మూవీయా? ఈ పాటికి మీకు కొంచెం కనెక్ట్ అయ్యే ఉంటుంది. అవే సగిలేటి కథలను ఒక మూవీలోనున్న సాంగ్ కూడా చాలా నోటెడ్గా అయిపోయింది అనమాట చాలామందికి. చికెన్ తినాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి, చికెన్ తినే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది. ఈ సోదంతా ఎందుకు, అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తెచ్చారో మనం అడగాలంటే, మన క్లారిటీ రావాలంటే డైరెక్టర్ గారు దిగి రావాలి. దింపేద్దాం. సో డైరెక్టర్ గారు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి. నా ఇంట్రడక్షన్ చాలా ఎక్కువగా ఉంది కదా? చాలా బాగుంది. అంటే నిజం చెప్పాలంటే మీకు చికెన్ ఫ్యానా మీరు? అందరూ చికెన్ ఫ్యాన్స్ కదా. అండ్ మీకు ఎందుకంటే సినిమా తీసేంత రేంజ్ లో అంటే ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, లైక్ దట్. అంతే అండి. ఓకే, చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సినిమా మాట్లాడుతుందనేమో. అవునా? ఆల్రెడీ మాట్లాడుతుందండి. ఓకే. సో బేసిక్గా 3 days 4 days అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయిపోయి. మీ ఫీలింగ్ ఏంటి? ఈ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేసింది, మీ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వచ్చే ఫీలింగ్ అంటే యాజ్ ఆఫ్ నో హ్యాపీ అండి. లైక్ ఏంటంటే మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో, మాకున్న బడ్జెట్తో సినిమా చేసాం. మళ్ళీ అదే రిసోర్సెస్తో పబ్లిసిటీ చేసాం. జనాల వరకు రీచ్ అవ్వాలనేది మెయిన్ ఒపీనియన్ అండి. అరౌండ్ 100+ థియేటర్స్లో రిలీజ్ అయింది. స్టిల్ ఈరోజు ట్యూస్డే ఐ థింక్, ఈరోజు ఒక 60+ థియేటర్స్లో ఆడుతుంది. సో సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా ఉంది. అది హ్యాపీనెస్ కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు నాకు. అసలు బేసిక్గా మీ నేటివ్ ఎక్కడ అండి? మా తిరుపతి అండి. తిరుపతి అంటే రాయలసీమ స్లాంగ్ కొంచెం మొత్తం అదే కదా? అదే. అంటే సేమ్ స్లాంగ్ ని మీరు సినిమాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారా? ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అనుకున్నారు? స్లాంగ్ మీద నడుస్తుందా? స్టోరీ బేస్డ్ ఆన్ వాట్? స్టోరీ బేస్డ్ అండి. స్టోరీ బేస్డ్ నడుస్తుంది. స్లాంగ్ ఇది కడప జిల్లా స్లాంగ్ ఉంటుందండి. ఓకే. సో అంటే కొన్ని వర్డ్స్ నిజానికి చాలా మంది పీపుల్కి కూడా తెలియదు కదా. ఇప్పుడు పాపులర్లో ఉంది అంటే తెలంగాణ వర్డ్స్ ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు, మన మూవీస్లో కూడా చూస్తున్నాం. అంటే దీని స్పెషాలిటీ ఏంటి? దీని వర్డ్స్కి మీరు నేటివ్ కాబట్టి కొంచెం దగ్గరగా కనెక్ట్ అయ్యారా, లేదా హౌ దీనిలో స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్? అంటే ఏం లేదండి, మాండలికం అండి. లైక్ ఇప్పుడు అన్ని భాషల్లో వాళ్ళ రూటెడ్ స్టోరీస్ చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత దాని సక్సెస్ని బట్టి ఆ స్టోరీ సెలబ్రేట్ అవుతుంది. దట్టు ఏంటంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా ఏంటంటే మన కథలు అందరికీ చెప్పడం అనేది నేను ఫీల్ అయిన రెస్పాన్సిబిలిటీ. సో ఆ నేపథ్యంలోనే లైక్ ఇప్పుడు సగిలేటి కథ అని బతుల్ ప్రసాద్ రావు గారు ఒక నవల్ రాశారండి. ఓకే. సో లాక్డౌన్లో ఆయనతో జర్నీ చేసేటప్పుడు రాయలసీమ ప్రాంతపు తాలూకు చాలా సున్నితమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అవి బాగా అట్రాక్ట్ చేసాయి. అరే ఇది కదా మనం చెప్పాలి, ఇటువంటి మన కథలు కదా మనం చెప్పాలి, మన మాండలికం కదా మనం చెప్పాలి అనే ఇన్స్పిరేషన్స్తో కొత్త కథ రాసుకున్నానండి. ఆ సగిలేటి కథ టైటిల్ తీసుకొని అందులో ఒక కూరకు సచ్చినోడని ఒక ఇంట్రెస్టింగ్, అది ఒక యాంథాలజీ. ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో నుంచి ఒకటి ఇన్స్పైర్ అయ్యి సో ఒక జాతర నేపథ్యం చుట్టూ రాసుకున్న కథ సగిలేటి కథ. ఓకే. అంటే బేసిక్గా ఏదైనా ఫెస్టివల్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ అనే కేటగిరీస్లో ఉంటుంది. అవును. అండ్ మ్యాక్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ నేటివ్, మిగతా వాళ్ళని ఎలా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇప్పుడండి అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఏంటంటే అండి 9 థియేటర్స్ నిజామాబాద్, కరీంనగర్ ఈ చుట్టుపక్కల పెరిగాయండి. అంటే రాయలసీమ నేపథ్యంలో తీసినా కూడా తెలంగాణలో బాగా ఆడుతుందండి సినిమా. లైక్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాంతీయ భేదాలు, భాష కానీ, అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి ఫస్ట్ ఆతిథ్యం ఇచ్చేది ఫస్ట్ ఫుడ్తోనే అండి. సో ఇవి అందరూ మన తెలుగు ప్రజలందరికీ కోర్ ఎమోషన్ అనమాట. సో అలా కనెక్ట్ అవుతుంది. ఓకే. అంటే రీసెంట్గా చెప్పాలి అంటే ఆ చికెన్ కాదు, అక్కడ మటన్ ముక్క కాంబినేషన్లో వచ్చిన బలగం రీసెంట్గా వచ్చింది. అదే ఫ్లోలో చాలా మూవీస్ తీస్తున్నారు అని అంటున్నారు కదా. సో యాజ్ పర్ యువర్ వ్యూ అంటే అదే ఫ్లో అని కాదండి, ప్రతి ఫిల్మ్ మేకర్ వాళ్ళ అంటే వేరే వారికి తెలియని వాళ్ళ రూటెడ్ కథలు చెప్తున్నారు, నేటివ్ కథలు చెప్తున్నారు.
ఓకే, అంతే అంతే అంతే. అండి, అంతే. అండ్ దీనిలో మెయిన్ లీడ్ వచ్చేసి నాకు హీరో హీరోయిన్ని కొంచెం పక్కన పెడదామండి. ఓకే. ఆ చికెన్ తినాలి అన్న కోసం, అంటే ఎప్పుడెప్పుడు చికెన్ తింటానా అని. అండ్ లాస్ట్ డేలో కూడా మీరు అక్కడే కట్ చేశారు ఆ ట్రైలర్లో. నేను ఈరోజు చికెన్ తినకుండా నన్ను ఎవరు ఆపలేరని క్యారియర్ పట్టుకొని వెయిట్ చేసి. అండ్ యాక్చువల్లీ తన గురించి కానీ తన ఈ సినిమాలో రీడ్ చేసిన రోల్ గురించి కానీ ఒకసారి క్లియర్గా చెప్తారా? అదండి, అది రోషగాడు అని ఒక పాత్ర అండి. ఓకే. ఆ రోషగాడు ఏంటంటే ఆ పర్టికులర్ రోషగాడు వాడు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ గా. ఓకే. సో వాడు చాలా పేదోడు. వాడు ఎవరిని డబ్బులు అడగడు, నాకు చికెన్ పెట్టని అడగడు. వాడు రోషం ఏంటంటే వాడు చికెన్ తినాలి. అది కూడా ఏంటంటే వాడు సెల్ఫ్ రెస్పెక్ట్తో తినాలి అనే దాని మీద ఆ క్యారెక్టర్ రన్ అవుతుంటుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందండి. అంటే అతను సీరియస్గా పర్ఫామ్ చేస్తుంటాడు. నిన్న మొన్న థియేటర్ రెస్పాన్స్ చూస్తే వేరేలా ఉంది, చాలా బాగా ఎక్కింది జనాలకి అది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ చేసింది వచ్చి నరసింహప్రసాద్ గారు అని ఒక అతను చేశారండి. అంటే మాజీ ఎంపీ శివప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మేనల్లుడు అనమాట ఆయన. సో ఆయన చేయడం జరిగింది. నిజంగా ఆ క్యారెక్టర్ అండి, ఆ సాంగ్ గురించి లిరిక్స్ ఎవరు రాశారండి? అంటే బేసిక్ Chicken- కర్రీ చేస్తారు దాన్ని సాంగ్ లో పెట్టడం, ఆ క్రియేటివిటీ ఎవరికి వెళ్ళింది? వరికుప్పల యాదగిరి గారు అండి. అవునా? వరికుప్పల యాదగిరి గారు అడిగిన ఫస్ట్ అటెంప్ట్ లోనే సాంగ్. ఎంత టైం పట్టింది ఈ సాంగ్ ఆయన రాసి ఇవ్వడానికి? ఆయన 2 days లో ఇచ్చేసారండి. 2 days లో సాంగ్ ఇస్తారా మీరు? ఆయనే first compose దానికి చేశాడు. ఓకే చేస్తారు. ఆయనే విత్ ట్యూను లిరిక్స్ అన్నీ వచ్చి అలా కూర్చోన్నాం. ఇంకా అది మాకు సినిమాలో చాలా ఇంపార్టెంట్ సాంగ్. వచ్చాడు ముందర ఒక టేబుల్ తీసుకొని అక్కడే అలా ప్లే చేస్తూ సాంగ్ పాడేశారు. ఇంకా అది అలా పెట్టేసుకున్నాం. అండ్ ఇలాంటి మూవీస్కి బేసిక్గా స్టోరీ ఒక పక్క వెళ్తున్నప్పటికీ, స్లాంగ్ అన్నప్పటికీ, నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. చూడడానికి ప్రతి మూమెంట్ క్యాచీగా ఆ నేటివిటీకి దగ్గరగా ఉంటే బాగుంటుంది. సో వాట్ అబౌట్ స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే అండి, అదే ఇప్పుడు యాక్చువల్లీ సినిమా బాగా ఓపెన్ అయిపోయిందండి. క్లైమాక్స్లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి గట్టిగా. ఓకే. సో అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు అంటే ఎక్కడ కానీ మేము ఆ నేటివిటీని ప్రజెంట్ చేసే టైంలో ఆ జాతర వాతావరణం, అంటే మీరు ట్రైలర్ మూవీ చూడలేదు అనుకుంటారు. అఫ్ కోర్స్ నేను ట్రైలర్ దగ్గర ఆగిపోయాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంత కనెక్ట్ అయితే అలా వెళ్ళి నేను థియేటర్కి వెళ్తాను. యా షూర్. సో ఇప్పుడు అదే ఆ నేటివిటీకి దగ్గరగా, అంటే ఒక ఊర్లో ఒక చిన్న గ్రామంలో జాతర జరిగేటప్పుడు ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి రిచువల్స్ ఫాలో అవుతారు, అవి కళ్ళకు కట్టినట్టుగా చూపించామండి. వాటితో పాటు ఆ ట్రెడిషనల్ మ్యూజిక్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ బేసిక్గా ఈ స్లాంగ్ మాట్లాడే వాళ్ళల్లో లేడీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే బేసిక్గా జెంట్స్ వర్షన్ ఈ జాతర టైంలో ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్లో లేడీస్ సపోర్ట్ కావచ్చు హీరోయిన్ సైడ్ నుంచి ఎలా ఉంటుందండి ఆ ట్రాక్? అంటే బేసిక్గా లేడీసే ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తారండి. ఓకే. మీరు నడిపిస్తారా? ఎస్. మాకు మా సపోర్ట్ ఇచ్చినందుకు. అంటే బేసిక్గా మీరు ఏ ఊర్లలో చూసుకున్నా కంప్లీట్ లీడర్స్ అందరూ లేడీసే అండి. వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకున్నారు. దీన్ని మనం అండర్లైన్ చేసుకుందాం. దీన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత మందే అనమాట. ఎనీవే, సో మొత్తానికి అలా లీడ్ చేశారు దీనిలో. అండ్ అందరూ కూడా సేమ్ స్లాంగ్ని కంటిన్యూ చేస్తారా? సో అదే అండి, జస్ట్ మీరు సినిమా చూసిన 2 గంటల పాటు, అదే 1 hour 55 minutes మీరు సగలేరు అనే ఊర్లో ఉంటారు. అంతేనా? 100%. అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది. ఓకే. అయితే బేసిక్గా రాజశేఖర్ గారు అంటే మీ రికగ్నిషన్ ఏంటి ఇప్పుడు ఈ మూవీ ద్వారా కాకుండా? బేసిక్గా మీ రికగ్నిషన్ ఏంటి అండ్ యూ ఎక్స్పెక్టింగ్ వాట్? ఏంటి ఇండస్ట్రీ మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ అంటే చేయట్లేదు. మీరు పెద్ద డైరెక్టర్ అయిపోతే ఇండస్ట్రీకి మీరు ఇలా ఉండాలనుకుంటారు కదా, లైక్ అంతే? అంటే అంత ఆశలు లేవండి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు యాక్చువల్లీ ఫిల్మ్ మేకర్స్ వీడు ఒక డైరెక్టర్ అని ఐడి కార్డు తీసేసుకున్నారు. ఎస్, ఈ ఐడి కార్డుతో నెక్స్ట్ ఏం చేయబోతాను అనేది నా కెరీర్ డిసైడ్ చేస్తాను. ఎక్కడో ఒక విషయం నేను విన్నానండి, బేసిక్గా రీసెంట్గా వ్యూహం రిలీజ్ అయింది కదా, యా ఆ సాంగ్స్ మీరే రాశారట? యా నేనే రాశాను. ఓకే. సో దాని గురించి ఏంటి అంటే ఆ మూవీలో ఆ సాంగ్స్ రావడానికి బేసిక్ కనెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఆ జర్నీ ఎలా? కనెక్షన్ అంటే వర్కింగ్ విత్ ఆర్జీవి గారు అనేది ఎవ్రీ ఫిల్మ్ మేకర్ డ్రీమ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో ఆయనతో వర్క్ చేస్తున్నాను అంతే, అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ మీరు బేసిక్గా ప్రీవియస్లో ఆర్జీవి గారితో కనెక్టెడ్గా ఉన్నారా, లేదంటే ఈ సాంగ్ కోసం మీతో కనెక్ట్ అయ్యి వచ్చిన ఈ ఆప్షన్ ఎలా వచ్చింది మీకు, ఈ ఆపర్చునిటీ లైక్ రాయడం సాంగ్? రాయడం అనేది అంటే బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన గారు అని ఉన్నారండి. సో తను మా మూవీలో వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ కంపోజర్, అడిషనల్ ప్రోగ్రామింగ్ అవి చేశారు, కొన్ని సాంగ్స్ చేశారు. సో తను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, వ్యూహంకి. సో ఆ కనెక్షన్లో అలా మొత్తానికి అలా ఎంటర్ అయిపోయారు. అంతే ఎంటర్. సో ఆర్జీవి గారితో వర్కింగ్ అనేది మీకు జరుగుతూనే ఉందండి. అది ఒక డ్రీమ్ చాలా మంది డైరెక్టర్స్ అని చెప్పారు. సో మన రాజశేఖర్ గారికి కూడా ఎనీవే ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సంథింగ్ న్యూ అని అనుకోవచ్చు, కొత్త ఫేసెస్ అంటే ఆల్రెడీ తెలిసినప్పటికీ ఆ మూవీలో కొత్త ఫేసెస్గా మీరు పరిచయం చేశారు కదా, సో మీకు ఎలా అనిపించింది వర్క్ చేసేటప్పుడు ఆన్ స్క్రీన్ మీద?
అంటే పరిచయం చేసాం, అంత పెద్ద పెద్ద వర్డ్స్ నాకు తెలియదు కానీ ఓకే. లైక్ ఏంటంటే స్క్రిప్ట్ అయిపోతేనే అందరం కూర్చున్నామండి. లైక్ ఆడిషన్స్ చేసుకున్నాం, ఆ ప్రాపర్ రవితేజ కానీ విష్క కానీ అందరూ ప్రాపర్గా ఆ ప్రాపర్ క్యారెక్టర్స్ అనుకుని కూర్చున్నాం, వర్క్షాప్ చేసాం. వర్క్షాప్స్లో ఏం చేసామో అదే షూట్లో ప్రజెంట్ చేసాం. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా అదే ప్రజెంట్ చేసాం అంతే. ఓకే. సో ఈ మూవీ తీయడానికి మీరు ఆల్రెడీ ఆ బుక్ రాసిన ఆయన పేరు చెప్పేశారు. సో అది కాకుండా ఈ మూవీ మీకు స్క్రీన్ దాకా రావడానికి ఎవరెవరి సపోర్ట్ ఉంది? అంటే బేసిక్ స్టేజ్ నుంచి చాలామంది సపోర్ట్ ఉందండి. లైక్ ఏంటంటే షూట్ చేసేటప్పుడు రైల్వే కోడూర్ పీపుల్ చాలా సపోర్ట్ చేశారు. కడపలో రైల్వే కోడూర్ అనే ప్రదేశంలో చేసాం, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా అది ఫస్ట్ కాపీ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఎలా మార్కెట్లోకి వెళ్ళాలి అనే టైంలో నవదీప్ గారు రావడం జరిగిందండి. ఓకే. సో సీ స్పేస్ సో సపోర్ట్ మీకు అక్కడ కనెక్ట్ నవదీప్ గారు రావడం, కంప్లీట్గా సీ స్పేస్ సపోర్ట్ వాళ్ళ మెంటర్షిప్తో మార్కెట్లోకి తీసుకురావడం, అఫిషియల్గా సీ స్పేస్ ఈరోజు సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవంతా ఆ ప్రాసెస్లో జరిగిపోయింది. అంటే నవదీప్ గారు ముందుండి, అంటే అందరూ చూసుంటారు ప్రమోషన్స్, ఆయన ముందుండి ప్రతి ఈవెంట్ని ఆయన నడిపిస్తూ వచ్చారండి. నేను అసలు విషయం అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నానండి. ఈ సగిలేటి కథలు ఈ వర్డ్కి అర్థం చెప్తారా? సగిలేటి కథ అంటే సగిలేరు అనే ఊర్లో జరిగిన కథ అండి. ఓకే. సో వాళ్ళు ఊర్లో చికెన్ తింటమే ఈ కథ రావడానికి కారణమా? ఊర్లో చికెన్ తిన్నాం కదండి, ఊర్లో జాతర. ఆ జాతర జరుగుతుందా లేదా, ఆ జాతర జరగడం మూలాన వీడు చికెన్ తింటాడా లేదా, అసలు జరుగుతుందా జరగదా అనేది స్టోరీ అండి. యా. సో మీరు అనుకున్న దానికి రీచ్ అనేది ఎక్కువనే ఉంది అని చెప్తున్నారు, మీరు అనుకున్న దానికి. మరి నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్? నెక్స్ట్ జరుగుతుందండి, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాం. ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ? నెక్స్ట్ ఒక స్కై-ఫై మూవీతో వస్తున్నాం. ఓకే. స్కై-ఫై ఇప్పుడు మనకి థియేటర్స్లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఈ ట్రెండ్ నడుస్తున్నప్పటికీ కూడా ఓటీటీస్ అని మ్యాక్సిమం మొబైల్లోనే సినిమా చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అ డైరెక్టర్? అవునండి, ఇప్పుడు యాక్చువల్లీ అది నాకు కూడా ఎఫెక్ట్ అయ్యిందండి. ఎఫెక్ట్ 100% ఎఫెక్ట్ అయ్యిందండి. లైక్ ఏంటంటే మేము మొన్న ఫ్రైడే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రైడే రిలీజ్ చేసిన తర్వాత ఫ్రైడే దసరా హాలిడేస్కి అందరూ హైదరాబాద్ నుంచి కానీ వేరే వేరే ఊర్ల నుంచి వెళ్ళే పనులలో ఉన్నారు. సో అక్కడ కొంత డిస్టర్బెన్స్ జరిగింది. దాని తర్వాత వెంటనే సాటర్డే ఏమైందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రావడం. సో ఈ 2 days మాకు ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయండి, అంటే ఆక్యుపెన్సీ చాలా లీస్ట్ ఉన్నాయి. బట్ చూసిన వాళ్ళ వరకు ఏంటంటే చాలా మంచి మౌత్ టాక్ ఇస్తున్నారు. సండే మేము ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ సండే రోజే 9 screens పెరిగాయి ఇక్కడ తెలంగాణ. అంటే ఫస్ట్ మేము కూడా ఫిక్స్ అయిందంటే లిమిటెడ్గా రిలీజ్ చేస్తాం, అంటే మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో మేము పబ్లిసిటీ కూడా చాలా మినిమం చేయగలిగాం అనమాట. అంటే ఇప్పుడు మాకు వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇది ఒక 10 crores తీసుకొని ప్రాజెక్ట్ చేయి మేము రిలీజ్ చేస్తాం, ఈ ప్యాటర్న్లో మేము చేయలేదండి. సో మేమేమే ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, అంటే మేమేమే టీమ్ వర్క్, మేమేమే ఇనిషియేషన్ తీసుకొని ఒక కథను తీసుకొని ఆ కథను నమ్మి దాన్ని వైట్ పేపర్ నుంచి వైట్ స్క్రీన్ వరకు తీసుకురావడానికి ఇంత ప్రాసెస్ జరిగిందండి. మీరు లాక్డౌన్లో ఈ స్టోరీ గురించి డిస్కస్ చేశాను. ఎంత టైం పట్టింది ఓవరాల్గా షూటింగ్ కానీ అనుకున్న దగ్గర నుంచి రిలీజ్ డేట్ వరకు? అంటే స్టోరీ రాయడం త్వరగా ఫినిష్ అయిపోయిందండి, అంటే వితిన్ 15-20 days లోపల ఫినిష్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ చాలా టైం తీసుకున్నామండి. లైక్ అదే అండి మెయిన్ ఏంటంటే మేము రిసోర్సెస్ మేమే తీసుకొని చేయాలి కదా. సో ఆ ప్లానింగ్ కోసం మేము ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. ఒక 1.5 months ప్రీ ప్రొడక్షన్ చేసాం. రాజశేఖర్ గారు ఈ మూవీ తీయడం కోసం స్ట్రగుల్ అయిన ఫేజ్ ఎక్కడ, ఎప్పుడు? స్ట్రగుల్ అయిన ఫేజ్ అంటే ఇంకా అది రోజు ఉంటుందండి. ఆఫ్ కోర్స్ రోజు ఉన్నప్పటికీ ఈ పాయింట్లో సంథింగ్ ఏదో మిస్ చేస్తున్నా అని కానీ మీకు అంటే ఫీలింగ్? స్ట్రగుల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిజల్ట్ అండి. మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా రిజల్ట్ కనపడుతుంటే ఇది మనం గుర్తుపెట్టుకో. మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? వచ్చేస్తున్నాం, అందరు కలుస్తున్నాం, ఖచ్చితంగా అవుతుంది అనుకున్నారా? బేసిక్గా మీ పాజిటివ్ స్ట్రెంగ్త్ మీరు ఏమనుకుంది ఈ రిలీజ్? నా పాజిటివ్ స్ట్రెంగ్త్ క్యాల్కులేషన్స్ అండి, ప్రాపర్ క్యాల్కులేషన్. సరిగా చదవలేదన్నారే. అంటే లైఫ్ నేర్పిస్తుంది కదా చదవకపోయినా కొన్ని నేర్పించేసి. అంతే. ఓకే. సో మీరు ఈ మూవీని టీమ్తో చేశారు వర్క్ అని చెప్పారు కదా, లో బడ్జెట్ మూవీనా, మంచిగానే పెట్టి ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ చేసిన మూవీనా? వెరీ మినిమం బడ్జెట్తో వెరీ సెన్సిబుల్ కథ చెప్పామండి. అంటే ఈ మధ్యకాలంలో ఈ బడ్జెట్లో ఎవరు ఫస్ట్ కాపీ అచీవ్ చేయలేదు, ఆ బడ్జెట్లో అచీవ్ చేస్తాం. అయితే మీరు చెప్పగలరా ఎంత బడ్జెట్? నెంబర్స్ ఇంకా బిజినెస్ రన్ అవుతుంది కదండి, కొంచెం ఆగి చెప్పారు. అంతే. అంటే బేసిక్గా మూవీ తీయాలి అంటే ఇన్ని కోట్లు లేకపోతే ఆ క్వాలిటీ రాదు, అవుట్పుట్ రావు. కోట్లలో తీయలేదండి మేము. అంటే బేసిక్గా నేను వేరే క్వశ్చన్ ఈ పాయింట్ తీసుకొచ్చాను. కొన్ని కోట్లు పెడితే గానీ సినిమా క్వాలిటీ రాదు, జనాలు చూడరు అనే ఈ టైమింగ్స్లో
మీకేమనిపిస్తుంది ఇలా అన్నప్పుడు? ఇన్ని కోట్లు పెడితేనే సినిమా వస్తుంది అనే పాయింట్ విన్నప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? అదే మనల్ని ఆపుకోవడం అంతే అండి. ఓకే, లైక్ ఏంటంటే ఇప్పుడు నేను కథ రాసుకున్నా, నాకు 4 crores బడ్జెట్ కావాలి అన్న మనల్ని ఆపుకోవడం. మనం ఫిల్మ్ మేకర్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం తీసుకున్న ఇనిషియేషన్ ఏంటి, లైక్ ఒక పాయింట్ అనుకుంటాం, దీంట్లో మనకి ఎంత ఫండ్ దొరుకుతుంది, ఈ ఫండ్లో మనం ఎంతవరకు ప్రోడక్ట్ రెడీ చేయగలుగుతాం, ఎంతవరకు మార్కెటింగ్కి పెట్టుకోగలుగుతాం, ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్కి పెట్టుకోగలుగుతాం. ఈ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే అన్నీ అయిపోతాయి. సో రీసెంట్ డేస్లో మన ఇండియన్, ముఖ్యంగా మన తెలుగు మూవీస్ ఓవరాల్గా మన ఇండియా మొత్తం పేరు చెప్పుకునేలాగా వెళ్ళింది కదా. సో పాన్ ఇండియా లెవెల్ అని అంటున్నారు. సో ఇంతకు ముందు కూడా ఉంది. సో ఈ ట్రెండ్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మీరు దీని గురించి నెక్స్ట్ లెవెల్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా? అంటే ప్లానింగ్ అనేది నేనేం చేసేది లేదండి. అంటే ఫ్యూచర్లో నాకు ఇన్ని లాంగ్వేజ్, నేను ఈ కాన్సెప్ట్ ఇస్తా, ఖచ్చితంగా ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది, సంథింగ్ యాజ్ అ డైరెక్టర్గా కొన్ని విషెస్ ఉంటాయి కదా, అట్లా విషెస్ ఏం లేదండి. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. లైక్ ఇల్లు గెలిచి ఊరికెళ్ళం ఉంటారు కదా, ఓకే అట్లా చేస్తారు అంతే. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా అండి? సిస్టరా బతికిపోయారు, లేకపోతే ఆయన కూడా ఒక తమ్ముడైతే ఆయన కూడా తీసుకొచ్చేవారు. ఎనీవే, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఈ మూవీ మీరు తీసిన తర్వాత? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. సో ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్ లేదా ఒక పర్టికులర్? సరే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఒకవేళ మీరు పర్టికులర్ క్యారెక్టర్కి ఒక హీరోని అనుకుంటే, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, లేదా ఏ క్యారెక్టర్ని ఆ హీరోతో చేయొచ్చు అనుకునే హీరో నేమ్ చెప్పండి. నాని అండి. ఇంత షార్ప్గా చెప్పేశారంటే. ఎనీవే, హీరోయిన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. టాప్ 3 చెప్పండి ఉన్న వాళ్ళల్లో ప్రెసెంట్. హీరోయిన్స్ అండి, సాయి పల్లవి గారు, 2 సాయి పల్లవి గారు, 3 పల్లవి సాయి గారు. వై అంటే అది పర్ఫార్మర్ అండి. 1, 2, 3 అని 3 ఆప్షన్స్ ఇచ్చిన సాయి పల్లవి గారు, పల్లవి సాయి గారు, ఏదో చెప్పారు ఇంకో మూడోది ఆప్షన్. వై? ఎస్ పల్లవి గారు. ఎందుకంటారు? ఈ లాజిక్ ఎక్కడ కనెక్ట్ అయింది? పర్ఫార్మర్ రియల్లీ తను కనెక్ట్ అయింది తన పర్ఫార్మెన్స్ తోనే ఆడియన్స్ కి అని తెలుసు. వై అంటే అదే అండి, లైక్ ఇప్పుడు ఇక్కడ ఏదో దాచిపెడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికి అనిపించలేదు? లేదు, యాజ్ ఎ పర్ఫార్మర్. పోనీ నెక్స్ట్ ఆప్షన్ తీసుకోవాలి అంటే టైం ఇస్తా. ఇప్పుడు టైం ఇచ్చినా కొంచెం కష్టమే అండి. సీరియస్లీ పని చేయట్లేదు. ఓకే, సరే, మీకైతే కొన్ని ఫిక్స్డ్ థాట్స్ ఉన్నాయి, దాంతోనే మూవ్ అవుతారు. సో ఆ థాట్స్ ప్రకారమే ఒక మూవీని తీసి రిలీజ్ చేశారు. ఇంటెలిజెంట్గా ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నా. నిజంగా కూడా మీరు అంతేనా? అంతే అండి. నా ఇంటెలిజెన్సీ వర్కౌట్ అయింది. అయితే రాజశేఖర్ గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఎక్కడో నాకు ల్యాగ్ చాలా మిగిలిపోయిందండి. ఎందుకంటే కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, పాపం ఆడియన్స్కి ఏమో నచ్చట్లేదు, కానీ తక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తూ కూడా సక్సెస్ అవుతున్నారు. మీకేమనిపిస్తుంది ఇలా మూవీస్ వస్తున్నప్పుడు? అంటే మూవీ అనేది అదే అండి, మూవీ అనేది ఆడియన్స్ చూసే టైంకి వాడికి బడ్జెట్తో సంబంధం లేదండి. ఆ మూవీకి ఎంతవరకు హుక్ అవుతున్నాడు, ఆ పర్టికులర్ వరల్డ్లో ఎంతవరకు ఇతను వెళ్ళి ట్రావెల్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్స్తో అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే బేసిక్గా ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ కోసం కొంచెం గ్రాఫికల్ ప్రజెంటేషన్ అవసరం కదా మనకి. గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలో గ్రాండియర్ కనిపిస్తుంది అనే ఫీల్ కొన్ని మూవీస్. అలాంటి రూల్ అండి. ఇప్పుడు మోర్ దాన్ అండి ఆడియన్స్ చూసే స్టోరీ అండి. గ్రాండియర్ ఏ ఆడియన్ చూడరు. అంటే బీయింగ్ ఒక స్టార్ని బట్టి, అలా బ్యాక్గ్రౌండ్స్ని బట్టి అవన్నీ ఆబ్వియస్లీ అవి జడ్జ్ అవుతాయి. సో అలా కాకుండా నార్మల్ సినిమా చూసే ఏ ఆడియన్ అయినా ఆడికి ఇంపార్టెంట్ ఫస్ట్ స్టోరీ అండి. అయితే నాకు బేసిక్గా ఒక కామన్ ఆడియన్ అనుకోండి, ఒక కామన్ ఫిలిం లవర్ అనుకోండి నేను, అప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా అన్ని కోట్లు పెట్టుంటారా డౌట్ వస్తుంది. సో యాజ్ పర్ యువర్ పాయింట్ మీరేం చెప్తారు దానికి? మీరు అబ్జర్వ్ చేసినంత వరకు, మీకు తెలిసినంత వరకు. పెట్టుంటారండి, వాళ్ళు చెప్పారంటే పెట్టుంటారు. అంత పెట్టుండొచ్చు. అంటే మ్యాక్సిమం ఇంకొకటి, ఇప్పుడు మీరు చేసిన మూవీలో ఆర్టిస్ట్ని చాలా న్యాచురల్గా నార్మల్ వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ ఏవైతే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం బడ్జెట్ పెరుగుతుందని, రెమ్యునరేషన్స్ వల్లే అనే టాక్ నడుస్తుంది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకుంటే మాకు ఎప్పుడు వచ్చే రెమ్యునరేషన్ మాకేం ఎక్కువ రావట్లేదు అనే వర్షన్స్ ఉంటాయి. సో మీ మూవీకి మీ ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్స్ అండ్ ఆల్ అవి దానివల్ల మీ బడ్జెట్ తక్కువైంది అనుకోవాలా? రెమ్యునరేషన్స్ మేము అందరికి పే చేసామండి. అంటే లిమిటెడ్ బడ్జెట్ అవ్వడానికి ఆ రెమ్యునరేషన్స్ అన్నీ కూడా తక్కువ ఉండడమే ఈ లిమిటెడ్ బడ్జెట్కి కారణం. అలాగని కాదండి, లైక్ ఏంటంటే ఇదంతా ఏంటంటే లైక్ ఇప్పుడు ఆర్టిస్టులు పక్కన తీస్తే ఇంతవరకు మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నాకు అర్థమైంది ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ అండి మెయిన్ పార్ట్. ఇప్పుడు మేము సగిలేటి కథ అనే సినిమా చేసింది, మా పర్టికులర్ ప్రొడక్షన్ డిజైన్ ఏంటంటే ఒక ఊరు చూపించాలి. ఈ ప్రాపర్ ఊర్లో జరిగే అంటే ఆ ఎసెన్స్ పోకుండా
ఆ నేటివిటీని కానీ అది మా కంప్లీట్ మా ప్రొడక్షన్ డిజైన్లో మేము చేయాలి. మీరు అదే ఇంకేదైనా పెద్ద మూవీస్ చూసుకున్నారనుకోండి, దాని వరల్డ్ డిఫరెంట్. మా సినిమా వరల్డ్ ఒక ఊరు, ఆ సినిమా వరల్డ్ ఒక మేబీ ఒక మార్స్ లేదా ఇంకొకటి ఏదో పెద్దదైతే. సో ఆ ప్రొడక్షన్ డిజైన్ బట్టి బడ్జెట్ కానీ దాని తగ్గ ఆర్టిస్ట్ని, దాని తగ్గ స్టార్స్ని అవన్నీ ఉంటుందండి. ఇంకా క్వాలిటీ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో మేము మొత్తం ఇప్పుడు సగ్లైట్ కథ మొత్తం నేనే సినిమాటోగ్రాఫర్ అండి. నేనే సినిమాటోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్. ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు మన ట్రిపుల్ ఏ సినిమాలో ఏం బిడ్లో కూడా హౌస్ఫుల్ అయిందండి. సో బయట నుంచి వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ తీసుకున్నాం, చాలా క్వాలిటీగా ఉందనేది ఫస్ట్ కాంప్లిమెంట్ అండి. మేము షూట్ చేసింది వచ్చి బ్లాక్ మ్యాజిక్ ప్రో అనే ఒక చిన్న కెమెరాతో షూట్ చేసామండి. సో మనం షూట్ చేస్తున్నా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనం ఎక్స్పోజ్ చేస్తున్న ఆ పర్టికులర్ ఇమేజ్ ఒక థింగ్, దాని ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ క్వాలిటీకి యాడ్ ఆన్స్ అవుతాయండి. సో బేసిక్గా ఈ కైండ్లోనే మనం ఒకసారి ఆలోచిస్తే ఈవెన్ కేజీఎఫ్ ఎడిట్ చేసింది కూడా ఒక 19 years ఏజ్ ఉన్న ఒక పర్సన్ అని చెప్పి మనకి చెప్తారు. అంటే సినిమా బడ్జెట్కి, బేసిక్గా సినిమాలో వర్క్ చేయాలన్న ప్యాషన్కి ఏజ్ కూడా డజంట్ మ్యాటర్. అది మీ ఫిలిం కైండ్లో కానీ మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో కానీ అంటే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇక్కడ మ్యాటర్స్ అండి. ఏజ్తో పని లేదండి. 12 years పిల్లడు కూడా ఎక్కడ డైరెక్ట్ చేసాడండి, ఫ్రాన్స్లోనే ఎక్కడ. లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళు చేసే ఎగ్జిక్యూషన్, వాళ్ళు చేసే ప్రజెంటేషన్, వాళ్ళు తీసుకున్న ప్రాపర్ సబ్జెక్ట్, ఇవంతా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద ఉంటుందండి. ఎనీవే ఇన్ని వర్డ్స్ విన్నప్పటికీ కూడా బడ్జెట్ డజంట్ మ్యాటర్ అనేది మీ ఒపీనియన్? నా పర్సనల్ ఒపీనియన్. ఎనీవే మీ చైల్డ్హుడ్ అంతా ఎలా రన్ అయిందండి బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ మూవీని ఇప్పుడు మీరు చేస్తున్నారు అండ్ మీరు కూడా దగ్గరగా సేమ్ నేటివ్ కాబట్టి? అంటే నేటివ్ అయినా నేను తిరుపతి టౌన్ అండి. సరిగా చదువుకోలేదన్నారు కదా, కొంచెం చైల్డ్హుడ్ నుంచి వచ్చి చెప్తాను. సో అంటే నేను ప్రాపర్గా పుట్టింది పెరిగిందంతా తిరుపతి టౌనే అండి. నాకు విలేజ్కి కూడా ఏం సంబంధం లేదనమాట. అదే బత్తుల ప్రసాద్ గారు టఫ్ అనిపించిందా? అంటే బేసికల్లీ అంత చేసినప్పుడు కనీసం వాళ్ళతో వర్క్ చేయడమా, అలాంటి పీపుల్ మన చుట్టూ ఉండడమా, ఏదో ఒక కాషన్ తీసుకుంటారు. సో మీరు తీసుకున్న కాషన్ ఏంటి ఆ విషయంలో? అంటే పర్టికులర్గా అర్థం కదా, అంటే ఆ నేటివిటీ తీసుకురావడం కోసం కానీ మీరు వాళ్ళతో జర్నీ చేశారా, ఆ నేటివ్ లొకాలిటీ పీపుల్తో కానీ అలాంటి ఏమైనా జరిగాయి? లేదా అలాంటి పీపుల్ మీ టీంలో పెట్టుకున్నారా లేదా? లేదండి. యాక్చువల్ ఏంటంటే వన్స్ బత్తుల ప్రసాద్ రావు గారితో ఒక డిస్కషన్ అయిన తర్వాత ఆయన ప్రాంతం మీద అభిమానం ఎక్కువ అండి ఆయనకి, అంటే అందరికీ ఉంటుంది. సో అక్కడ మిగిలిన మాండలిక కవులలో ఇతను ఒకడు. బేసిక్గా ఆయన జర్నలిస్టు యాజ్ వెల్ యాజ్ ఈ నావలిస్టు. ఆయన బాగా ఇన్స్పైర్ చేశాడండి. మా ప్రాంతం ఇట్లాంటిది, అందరూ కడప భాష సినిమాలు అంటే ఫ్రాక్షన్కే పరిమితం అయిపోతున్నాయి, బట్ మాకు ఇక్కడ జీవితాలు ఉన్నాయి అంటుంటే ఆ బుక్ చదవడం జరిగింది. దాంట్లో ఆయన నిజంగానే జీవితాలు చెప్పాడు. సో దాని తర్వాత ఓకే అని చెప్పి ఇంక ట్రావెల్ చేశానండి. అంటే బత్తుల ప్రసాద్ గారి ఊరు కల్స్పాడ్ అని ఉంటుంది, అక్కడ ఒక 10-12 days ఉన్నాం. ఆ లోకలైట్స్తో కలిపి తిరిగేటోడిని. దాని తర్వాత రైల్వే కోడూరులో ఒక 20-25 days ఉండాల్సి వచ్చింది. సో అక్కడ అంటే ఇదంతా కడప జిల్లా కావడంతో నాకు బాగా హెల్ప్ అయిందండి. అంటే ఆ యాక్సెంట్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అక్కడే నాకు అర్థమైపోయింది. సో కంప్లీట్గా ఇంకా వాళ్ళ గెస్చర్స్, ఆ ఊరు వాళ్ళు ఎలా పిలుస్తారు, ఎలా ఉంటారు, ఎలా నవ్వుతారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ కూడా తెలిసిపోయిందండి. రాయలసీమ అంటే ఈ ఫ్యాక్షనిజమే అబ్జర్వ్ చేశారా, లేకపోతే వాళ్ళు మంచిగా మర్యాద అని కూడా చెప్తారు కదా? బేసిక్గా రాయలసీమకి 2 variations ఉన్నాయి. ఎంత మర్యాద ఇస్తారో అంత ఏమంటారు వాళ్ళని, అగ్రెసివ్. లేకపోతే మీరు ఎప్పుడైనా వెళ్ళారండి కడప సైడ్? ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు, బట్ ఈ మూవీలో చూడడం లేదా తెలిసిన ఫ్రెండ్స్ తో వినడం. వెళ్ళేది ఆన్ ది వే బస్సుల్లో కానీ కార్లలో కానీ ఆ కడప ప్రాంతం దాటారు, రాయలసీమ ప్రాంతం దాటారా? ఈ క్వశ్చన్ అడుగుతారని తెలిస్తే ఖచ్చితంగా లేదండి. ఎనీవే నిజంగా సో రోజు 100 బస్సులు 100 కార్లు వెళ్తుంటే ఎక్కడ బాంబులు వెళ్ళట్లేదండి. ఓ అలా చెప్పడం కోసం అయ్యా ఎన్ని తిప్పలో చేశారు మనకి. సో అది కూడా ఏంటంటే నార్మల్ జీవితాలే అంతే. సో ఆ ఫ్యాక్షనిజం అవి ఏం లేవు, ఓ మర్యాద కాదు, క్యాజువల్ గానే అంత పీపుల్ ఉన్నారని. కాకపోతే చిన్న క్షణికావేశాలు ఉంటాయండి, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల. అది అన్ని చోట్ల ఉందండి. పగ కోసం పగలు జనరేషన్లో అయినా సరే ఉంటామని సినిమాల్లో డైలాగ్, బట్ రియాలిటీ ఇస్ నాట్ లైక్ దట్. కొంతమంది కొన్ని ఎమోషన్స్ ని అంతవరకు తీసుకెళ్ళి, అంటే మనం పగలను పెద్ద ఓడ్లు వాడతాం కానీ రియల్ లైఫ్కి వచ్చేకుంది అది అలగడం అవుతుందండి. ఇది ఎక్కడో ఆలోచించాల్సిన విషయం లాగా ఉంది. దీని నుంచి బుక్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ కదా, రాయలసీమనే కదండి, ఎక్కడైనా సరే అంతే. కోపాలు అంటే ఒక ఇద్దరు కొట్టుకుంటారు, అంతకుముందు వరకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, ఆడు కుదురులు మాట్లాడుకోరు. బికాస్ ఏంటంటే ఆడు సెల్ఫ్ రెస్పెక్ట్, ఈడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇద్దరిది ఎక్కడో దెబ్బతిని ఉంటుంది, అందుకని అలుగుతారు. ఈ ఫ్రెండ్స్ ఎవరో ఆ పాయింట్లో ఉండే ఉంటారండి, లేదా ఇంత క్లియర్గా మీరు చెప్పరే? నాకు రోజు ఇవే ఉంటాయి, దొరికిపోయారు. ఎనీవే, సో ఈ సినిమాలో ఎస్పెషల్లీ మనం మూవీకి వచ్చేద్దాం. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళ తీసుకోవడం కానీ ఎలా అనిపించింది? వర్క్ ఎవరెవరు ఉన్నారు అండ్ నోన్ ఫేసెస్ ఎంతవరకు మా ముందు ఉంచారు ఈ మూవీ ద్వారా?
అంటే అండి ఇక్కడ ప్రాపర్గా ఏంటంటే అండి నోన్ ఫేసెస్ ఎంతమంది ఉంచామనేది అనేది డజన్ మ్యాటర్ డజన్ ఇందాక మ్యాటర్ చెప్పారు కదా రెమ్యునరేషన్ లేకపోతే బడ్జెట్ డజన్ మ్యాటర్ అని అలాంటిదే ఇది కూడా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము రాసుకున్న క్యారెక్టర్స్కి ప్రాపర్ పర్సన్స్ని తీసుకొచ్చి యాక్ట్ చేయించామండి. ఇంకా నోన్ క్యారెక్టర్ అంటే రాజశేఖర్ గారు అని ఉంటారు, రాజశేఖర్ అయ్యంగిని గారు అని, శుభోదయం సుబ్బారావు, ఆయన ఒక్కరు కొంచెం నోన్ ఫేస్. బట్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆ ఫేస్ కనపడిందండి అంతే. దీనిలో ఎమోషన్ ఉంటుందా? అవుట్ అండ్ అవుట్ ఎమోషన్స్ ఉంటాయండి. అంత ఎమోషన్స్ని అండ్ కొంచెం న్యూ ఫేసెస్తో మీరు ఏమైనా కష్టపడి యాక్ట్ చేయించారా? అది లేకపోతే మీ స్క్రిప్టే డ్రైవ్ చేసిందంటారా లేదా వాట్స్ యువర్ ఆన్సర్? వాళ్ళు స్క్రిప్ట్ని బాగా అడాప్ట్ చేసుకున్నారండి. క్రెడిట్ అంటే ఇచ్చారు సరే, అట్లుంటుంది మన రాజశేఖర్ గారితో. ఓకే, రాజశేఖర్ గారు మీరైతే ఆ నేటివిటీలో ఉన్నారు, ఏదో లాంగ్వేజ్ మీద పట్టుండి. ఈ యాక్టర్స్ అందరికి ఉండాలని లేదు కదా, సో డబ్బింగ్ టైంలో ఏం ఫేస్ చేశారు, లేకపోతే ఎలా? అంటే డబ్బింగ్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ రోజులు చేసామండి. సో మోస్ట్ ఆఫ్ ద డబ్బింగ్ అంతా ఐ మీన్ ఆర్టిస్ట్ ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళే చెప్పారు. వై ఎందుకు మీరు కొత్త వైపు వెళ్ళాలి అంటే ఆ స్లాంగ్ బాగా వచ్చిన వాళ్ళతో చెప్పించాలనుకోవచ్చు కదా. వీళ్ళని బాగా ట్రైన్ చేసామండి 1.5 month ప్రీ ప్రొడక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు, కూర్చోబెట్టి ఇగో ఈ పదం ఇలా అనాలి అనరా అంటే అదే చేసాం. ఎంత టైం తీసుకున్నారు వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి? 1 month కంప్లీట్ ఓరల్ వర్క్ షాప్స్ జరిగాయండి మాకు. అంటే స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ జరిగేటివి. అంటే కడప ప్రాంతం నుంచి ఒక 2-3 తీసుకొచ్చాం అనమాట. సో వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు ఈ ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులని. ఇప్పుడు నాకు కూడా ఇంకా పోవట్లేదండి, అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అనమాట. ఏదైనా నాకు ఒక డైలాగ్ ఏదైనా ఒక మంచి అందరూ వాడుకలో ఉన్న ఏమైనా చెప్పచ్చు కదండి, రాయలసీమ స్లాంగ్ స్టైల్ మూవీలో డైలాగ్? అంటే అంత మనకి డైలాగులు చెప్పడం రాదండి, చెప్పించడమే. అందుకే సార్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ మనకి. మీరు చెప్పండి. నేను చెప్పేసా మీరు చెప్పండి. మీరు చెప్పాను మీరు చెప్పాలా? ఏదో సార్ ఏదో అంటున్నారు సార్, అర్థం కావట్లేదు. రాయలసీమ నేటివిటీలోనూ కొన్ని పదాలు మిక్స్ చేసి ఏదో ఒక వర్డ్ వాళ్ళందరూ యూజ్ చేసేది. త్వరగా రా అంటారని వాళ్ళు ఏమంటారండి? తొందర్రా, బిరిగారా, తొందర్రా, బిరిగారా, తొందర్రా. ఓకే, ఒకటి నేర్చుకున్నా. రెండో చెప్పరా? కొంచెం ఏం చేస్తున్నావు అంటారు కదా, బేసిక్ ఏం చేస్తాను, దాన్ని ఏం చేచ్చాండో. ఏం చేర్చాండో ఎస్ గుర్తొస్తుంది సార్. కొంచెం ఎక్కడ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న లెసన్స్ గుర్తొచ్చినట్టు గుర్తొస్తుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, అన్నం తిందురా. అన్నం తిందురా కన్నా తిన్నావా. ఓకే పర్లేదు, నేను కూడా ట్రైనింగ్ క్లాసెస్లో 2-3 రోజుల నుంచి మొత్తం నేర్పిస్తాను. మొత్తానికి బాగా ఎంటర్టైన్ కూడా అయి ఉంటారు కదండి నేర్చుకునేటప్పుడు, షూట్ చేసేటప్పుడు. టోటల్ ప్రాసెస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, సూపర్. సో బేసిక్గా మీకు వచ్చిన రివ్యూ ప్రకారం చాలా రివ్యూస్ ఇప్పటికే రాసి ఉంటారు. అవుట్ ఆఫ్ 5 మీకు ఎక్కువ వచ్చిన రివ్యూ పాయింట్ ఏంటి? ఎంతవరకు ఇచ్చారు రేటింగ్? 3.5 ఇచ్చారు. 3.5. ఓకే, సో ఈ రివ్యూ చూసాక ఆ నేటివిటీకి మనం కనెక్ట్ కావాలన్నా ఖచ్చితంగా అయితే ఏం చేయాలి? సినిమాకి పోవాలి. మనం మంచిగా చికెన్ కూర ఉంది కదా, నాకు అక్కడే ఆగిపోయాను నేనేంటో, అక్కడికి వెళ్ళా చికెన్ కూర సంగతి ఎందుకు చూడాలి. అండ్ ఈ చికెన్ క్యారేజ్ తినే వరకు నన్ను ఎవడు ఆపుతాడు, డైలాగ్ రాంగ్ చెప్పే కానీ ఎమోషన్ కొంచెం వర్కౌట్ చేసినట్టున్నా, అది చూడాల్సిందే. ఎనీవే రాజశేఖర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో మీ కొత్త కాన్సెప్ట్తో రావడం, ఫ్యూచర్లో మీకు మంచి ఇంకా ఆపర్చునిటీస్ దొరకాలి. మీరేం అనుకోలేదు కాబట్టి ఏదో ఒకటి మంచిగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, నైస్ మీటింగ్ యూ.